అంగన్వాడీ టీచర్లు గానివ్వండి, ఆశా వర్కర్లు గానివ్వండి, తర్వాత మన చూసే సచివాలయం ఎంప్లాయీస్ గానివ్వండి, వాళ్ళు తీసుకునే 15,000, 20,000, 30,000 రూపాయల సాలరీకి ఈరోజు ఎండలో, సమ్మర్‌లో ఎండలో ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తా ఉన్నారు. ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తా ఉన్నారండి. సో, ఎంత అంటే సాటర్‌డేలు లేవు, సండేలు లేవు, హాలిడేస్ లేవు. సో, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీటింగులు పెట్టుకోవడం, ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి వర్క్ అసైన్ చేయడము. సో, అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్‌లో గూడా ప్రైవేట్ సెక్టార్ ఇంకా పొద్దున్న లేస్తేనే టార్గెట్ స్టార్ట్ అవుతుంది. బట్ గవర్నమెంట్ సెక్టార్‌లో గూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఏదో ఒక టార్గెట్‌తో పని చేపించుకుంటున్నారు. ఇలాంటి ఈ ఒక్క బిజినెస్‌లో మీకు ఎలాంటి టార్గెట్స్ లేకుండా గొప్ప అవకాశాన్ని మనకి ఈ కంపెనీ ఇస్తుంది. టైమ్ లిమిట్ లేదు. దీన్ని ఏ విధంగానైనా మీరు పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్‌గా చేసుకోవచ్చు. ఏ టైమ్‌లోనైనా చేసుకోవచ్చు. ఎటువంటి కిక్ సిస్టమ్ లేదు. అంటే ఇక్కడ కొన్ని కొన్ని కంపెనీలు మార్కెట్‌లో జనాల్ని దోచుకోవడానికి మాత్రమే స్థాపించబడతాయి. సో, దాంట్లో భాగంగా వాళ్ళేం చేస్తారంటే, మీకిష్టమున్నా లేకపోయినా, మీకు అవసరం ఉన్నా లేకపోయినా, మీకు కొన్ని ప్రొడక్ట్స్ అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీరు 5,000, 10,000, 20,000, 30,000తో సరుకు కొనాల్సిందేనని మీకు కండిషన్ పెట్టి, దీంట్లో ఉన్న అవకాశాన్ని ఎరగా చూపించి, మిమ్మల్ని ఆశ చూపించి, మీ చేత ప్రొడక్ట్స్ కొనిపించి, అవి ఎటువంటి ఉపయోగం లేకుండా మీ చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తారు. అంటే మిమ్మల్ని నష్టపరుస్తారు. బట్ ఈ కంపెనీ చూడండి ఎక్కడ కూడా కిట్ సిస్టమ్ లేదు. మీకు ఈ కంపెనీలో ఈ ప్రొడక్ట్ కొని తీరాలనే ఒక కండిషన్ ఏమి ఉండదు. ప్రొడక్ట్ కొనే విషయంలో గాని, తర్వాత మీరు పెట్టే ఖర్చు విషయంలో గాని, ఎంత పెట్టి మీరు ప్రొడక్ట్ తీసుకోవాలి, ఏ ప్రొడక్ట్ తీసుకోవాలనేది కంప్లీట్‌గా మీ చాయిసే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ ఈ కంపెనీ పెట్టదు. తర్వాత ఎవరు బాస్ లేరు. ఇది చాలా మంది విషయాల్లో చాలా మంది ఆరోగ్యాన్ని బాగుపరిచే అంశం అండి. ఎందుకంటే బాస్ మీదున్న కోపంతో, బాస్ పెట్టే టెన్షన్‌తో, ప్రెషర్‌తో, టార్చర్‌తో చాలా మంది ఆరోగ్యం పాడైపోతుంది. బీపీలు, షుగర్‌లు ఈ రోజుల్లో చిన్న చిన్న వయసులోనే పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం బాస్ పెట్టే జాబ్‌లో పెట్టే టెన్షన్, ప్రెషర్ మాత్రమే. సో, ఇక్కడ ఈ బిజినెస్‌లో బాస్ ఎవరు ఉండరు. ఎటువంటి రిస్క్ ఉండదు. ఇక్కడ మనం పెట్టుబడి తెలియదు. ఈ టైం నుంచి ఈ టైం పని చేయాలని ఎలాంటి కండిషన్స్ లేవు. మీకు ప్రొడక్ట్ కొనే దాంట్లో గాని, లేకుంటే అమౌంట్‌లో గాని కంప్లీట్‌గా మీ చాయిసే ఉంటుంది. బాస్ ఎవరు ఉండరు. సో, అట్లాంటి ఈ కండిషన్స్‌తో కూడుకున్న ఒక బిజినెస్‌లో మీకు ఎలాంటి రిస్క్ ఉండదనేది మీరు ఈరోజు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో, దాంతో పాటు మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడానికి ఈ కంపెనీ చాలా గొప్ప విషయాలున్నాయి. సో, విదేశీ ప్రయాణాలున్నాయి. తర్వాత కార్‌ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. సొంత కలల ఇంటిని గూడా నిర్మించుకునే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. సో, చూడండి కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ బావుంది. కంపెనీ గ్రోత్ బావుంది. కంపెనీ ఇచ్చే అవకాశం బావుంది. ఎందుకంటే కండిషన్స్ లేని ఒక గొప్ప అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తాంది. మన కలలను సాకారం చేసుకోవడానికి. మనం చేయాల్సింది చాలా సింపుల్ విషయం. షాపులు మార్చుకుంటే లైఫ్‌ని మారుస్తానని భరోసా మనకి కంపెనీ ఇస్తుంది. మీరు జస్ట్ షాప్ మార్చుకొని ఈ కంపెనీతో మీరు ట్రావెల్ చేయగలిగితే, కంపెనీలో ప్రయాణం చేయగలిగితే, మీకు మీ లైఫ్‌ని మార్చే గొప్ప అవకాశాన్ని మనకి ఈ కంపెనీ ఇస్తుంది. సో, మళ్ళీ చూడండి ఇక్కడ గోడెంగా రాశాను. మీకు మెయిన్‌గా మనం చూస్తే ఆరోగ్యంతో సంపద అనే నినాదాన్ని ఈ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ సరైన అవకాశం, సరైన నిర్ణయం, విజయవంతమైన భవిష్యత్తు. మనం సరైన టైంలో, సరైన నిర్ణయం, సరైన అవకాశాన్ని మనం పట్టుకోకపోతే జీవితాంతం కష్టపడుతూ చచ్చిపోవాలి. కానీ ఏదైనా ఒక అవకాశం సరైన టైంలో సరైన నిర్ణయం మనం తీసుకోగలిగితే మన జీవితంలో గొప్ప లైఫ్‌ని మనము తీసుకునే అవకాశం ఉంది. చూడండి ఈ కంపెనీ యొక్క విజన్. ఎందుకు నేను ఈ కంపెనీకి అట్రాక్ట్ అయ్యానంటే, ఈ కంపెనీ ఆలోచన చాలా బావుంది. ఈ కంపెనీ పనిచేసే విధానం చాలా బావుంది. సో, ప్రతి వ్యక్తికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడం. ఈ బిజినెస్‌లో ఎవరైతే ఈ 2 పనులు చేయగలుగుతారు. షాప్ మార్చుకొని ప్రొడక్ట్ వాడుకుంటూ సో, తనకి నచ్చిన విషయాన్ని, తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళకి ఒక మాట ద్వారా పార్ట్ టైమ్‌గా ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే ఒక ఆలోచన ఈ కంపెనీకి రావడం ఎంత గొప్ప విషయం. ఒక్కసారి గమనించండి. మీరు పనిచేస్తున్న కంపెనీ ఓనర్ కానివ్వండి, మీ మేనేజర్ కానివ్వండి,
లేదు మీకు గవర్నమెంట్ జాబ్ అయితే మీ డిపార్ట్‌మెంట్‌లో మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ గాని, ఎప్పుడైనా నువ్వు ఆర్థికంగా బాగుండాలి, నువ్వు ఆరోగ్యపరంగా బాగుండాలి అనే ఒక స్టేట్‌మెంట్ అయినా ఇచ్చారా? చేసేది చేయంది పక్కన పెట్టండి. నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు అనుకున్నంత డబ్బు సాధించాలి, సంపాదించాలి. నీ కలలన్నీ సాకారం చేసుకోవాలి అని మీరు పనిచేస్తున్న దగ్గర మీ బాస్ గాని, లేకపోతే మీ కంపెనీ ఓనర్ గాని ఎవరైనా ఒక్క మాట కనీసం మాట వరుసకైనా అన్నారా? వెస్టీజ్‌లో మీ ప్రయాణం ఈ కంపెనీ విజన్‌తో స్టార్ట్ అవుతుంది. విజన్ ఏంటి అంటే ఒక ఆర్థిక స్వాతంత్రం. ప్రతి ఒక్క వ్యక్తికి ఆర్థిక స్వాతంత్రం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో మనకి ఈ కంపెనీ స్థాపించబడింది. సో, ప్రపంచ స్థాయి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఎదగడం. అంటే కంపెనీ ఎదుగుతుందంటే మనం ఎదుగుతున్నట్టే. మీరు పనిచేసే కంపెనీలో గానివ్వండి, మీరు పనిచేసే డిపార్ట్‌మెంట్‌లో గానివ్వండి, ఆ కంపెనీ ఎదుగుతుందంటే ఆ కంపెనీ ఓనర్ ఎదిగినట్టు, ఆ కంపెనీ కుటుంబం ఎదిగినట్టు. బట్ ఈ కంపెనీలో మనందరం గూడా ఒక వర్కింగ్ పార్ట్నర్స్‌గా ఉన్నాం కాబట్టి, కంపెనీ ఎదుగుతుంది అంటే మనం గూడా ఎదుగుతాము అనే ఒక గొప్ప సూత్రం మనకి ఈ కంపెనీలో ఉంది. అండ్ ఆరోగ్యం, సంపద మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి. ఇక్కడ ఒక నార్మల్ వ్యక్తిని గూడా అద్భుతమైన స్కిల్‌ఫుల్ పర్సన్‌గా నేను ఒక ఈ బిజినెస్‌కి రాకముందు నాకు చదువు క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ గూడా నలుగురి ముందు మాట్లాడాలి అంటే, ఒక వ్యక్తితో కాన్వర్జేషన్ చేయాలి అంటే నాకు చాలా ఇబ్బందిగాను, చాలా ఆహ్, తడబాటుగా ఉండేది. ఒక మాట నా గురించి నేను చెప్పాలన్నా, నా గురించి నేను ఒక ఇంట్రడక్షన్ చెప్పాలన్నా, నలుగురిలో నుంచొని మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించే ఒక వ్యక్తిని ఈరోజు కొన్ని వందల మంది నా ముందు నుంచున్నా గూడా నేను అనర్గళంగా మాట్లాడగలిగిన స్థాయికి నన్ను తీసుకొచ్చిన అంటే నా వ్యక్తిత్వం పైన వికాసం చెందే వైపుగా నాకు ఈ ట్రైనింగ్స్ ఉండడము, నాకు సపోర్ట్ ఉండడము చాలా గర్వంగా, గొప్పగా భావిస్తాను ఈ కంపెనీ ట్రైనింగ్స్ గురించి. తర్వాత సాధారణ వ్యక్తులు, అసాధారణ వ్యక్తులుగా నాయకులుగా తీర్చిదిద్దే ఒక గొప్ప ఈ ప్రాసెస్‌ని మనం ఈ కంపెనీలో చూస్తాం. చూడండి ఈ కంపెనీలో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చదువులేని ఒక, ఒక నార్మల్ వ్యక్తి ఒక నాయకుడిగా మారి కొన్ని వేల మందిని లీడ్ చేయడము ఓన్లీ ఈ కంపెనీలో మాత్రమే మనం చూస్తాం. ఎక్కడ గూడా బయట ఇట్లాంటి అవకాశాలు లేవు. మీరేదైనా ఒక చిన్న జాబ్ సాధించాలి అంటే మీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి, చాలా స్కిల్స్ ఉండాలి. బట్ ఇక్కడ మీకు ఈ బిజినెస్‌కి ఇన్వైట్ చేసేది ఒక సాధారణ వ్యక్తిగా మీరు ఈ బిజినెస్‌కొస్తారు. ఒక 2-3 సంవత్సరాల్లో ఒక గొప్ప లీడర్‌గా మిమ్మల్ని ఈ కంపెనీ ప్రాసెస్ తీర్చిదిద్దుతుంది. ఇట్లాంటి ఒక గొప్ప అవకాశానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. సో, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం రేపటి భవిష్యత్తును ఖచ్చితంగా మారుస్తుంది. ఈ కంపెనీ మిషన్, విజన్‌లో ఉన్న ఈ భాగం ఏంటి అంటే మిమ్మల్ని ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్ది తద్వారా కొన్ని వేల జీవితాల్ని, కొన్ని లక్షల జీవితాల్ని మార్చే ఈ ప్రక్రియలో మనము భాగస్వాములుగా ఉండడం మనందరికి కూడా అదృష్టమని నేను ఖచ్చితంగా కంపెనీ మేనేజ్‌మెంట్ మనం చూస్తే గనుక త్రిమూర్తులని చెప్తాం. దీపక్ సూద్ సార్, గౌతమ్ బాలి సార్, కన్వర్బీర్ సింగ్ అనే ముగ్గురు గొప్ప వ్యక్తులని వీళ్ళు ముగ్గురికి వచ్చిన ఆలోచన 2004లో మనలాంటి కొన్ని కోట్ల మంది జీవితాలను మార్చే గొప్ప అవకాశం వీళ్ళకుంది. సో, ఈ ఫౌండర్స్ ఈ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ ఈ కంపెనీ. వీళ్ళ ముగ్గురికి కూడా దాదాపు ఒక్కొక్కరికి 35 సంవత్సరాలు పైబడి ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళ ఫీల్డ్. సో, ఒకరు ప్రొడక్ట్ గురించి, ఇంకొకరు మేనేజ్‌మెంట్ గురించి, ఇంకొకరు ఆపరేషన్స్ గురించి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకొని వాళ్ళ ఎంచుకున్న డిపార్ట్‌మెంట్‌లో సమర్థవంతంగా మనందరిని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప గొప్ప లీడర్స్ అని చెప్పొచ్చు. సో, వీళ్ళ సేఫ్ హ్యాండ్స్ అంటే ఈ కంపెనీ వీళ్ళ హ్యాండ్స్‌లో ఉంది. మనం మనం ఈ కంపెనీలో ఉన్నాము. సో, కాబట్టి మనం సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నట్టే. కుటుంబం పెద్ద బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఇట్లాంటి కుటుంబ పెద్దలు వీళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్పగా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చాలా గొప్ప విజన్‌తో. సో, మన బలం ఏంటి అంటే ఏ కంపెనీకి లేని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈ కంపెనీకి ఉండడం చాలా గొప్ప విషయం అది. చాలా కంపెనీలు సో, తాత్కాలికంగా వేరే కంపెనీలో వేరే దగ్గర ప్రాజెక్ట్స్ తీసుకొని జస్ట్ ఒక మార్కెటింగ్ ఏజెన్సీగా పనిచేస్తాయి. వెస్టీజ్ ఎంత గొప్ప అవకాశం అంటే ఎందుకు పర్మనెంట్‌గా ఎందుకు గత 22 సంవత్సరాలుగా ఆ మార్కెట్‌లో రారాజుగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఈ విధి విధానాలన్నీ కూడా చాలా పర్మనెంట్‌గా ఉన్నాయండి. ఏదో ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మార్కెట్‌లో డబ్బు సంపాదించుకొని ఈ కంపెనీని
తీసేద్దామనే ఆలోచనతో ఈ కంపెనీ మేనేజ్మెంట్ లేదు. సో ఇక్కడ తరతరాలకు ఒక సంపదను సృష్టించాలి. తరతరాలకు ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పంచాలనే ఒక నినాదంతో ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కంపెనీ ఫ్యూచర్‌ని క్రియేట్ చేసిన కంపెనీ వెస్టీజ్. తర్వాత ఇండియన్ కంపెనీ అయినప్పటికీ కూడా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ కంపెనీ ఉంది. సో దాంట్లో మనం చెప్పుకోదగ్గ యూఏఈ కానివ్వండి, సౌదీ కానివ్వండి, ఫిలిప్పీన్స్ తర్వాత రీసెంట్‌గా మలేషియాలో స్టార్ట్ చేశారు. సౌత్ ఆఫ్రికా, ఘనాలో స్టార్ట్ చేశారు. సో అంటే ఇక్కడ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో తయారైన ఒక ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తయారైన ఒక ప్రొడక్ట్. సో మనము వాడుతున్నాము. అది కూడా మన బడ్జెట్‌లో. ఇండియాలో తయారయ్యి విదేశాలకి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంది. సో గర్వంగా చెప్పుకోవచ్చు మనము చాలా క్వాలిటీ ప్రొడక్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ మనం వాడుతున్నాం. సో, సో ఇక్కడ మనకున్న అవకాశం ఏంటి? సో కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ బావుంది. కంపెనీ విధానాలు బాగున్నాయి. కంపెనీ గ్రోత్ బావుంది. అన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అయితే మనకున్న అవకాశం ఏంటి? మనకున్న అవకాశం ఏంటి అంటే ఈ బిజినెస్‌లో మెయిన్‌గా 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఆరోగ్యము, 2 ఆదాయం. ఆరోగ్యానికున్న ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మనకి ఒక అవగాహన ఉండాలి. చాలా మంది మనము ఏమి భ్రమపడుతున్నాం, ఏమి అపోహపడుతున్నాము అంటే మనము ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకేం ఆరోగ్య సమస్య లేదు కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ గుర్తుంచుకోండి ఏ అనారోగ్య సమస్య అయినా కూడా అంటే ఒక హార్ట్ అటాక్ గాని, డయాలసిస్ గాని, క్యాన్సర్ గాని, కిడ్నీ ఫెయిల్ అవ్వడం గాని ఇవన్నీ కూడా ఓవర్ నైట్ ఒక్క రోజులో జరిగేవండి. మీరు కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మీరు తీసుకుంటున్న ఆహారం గానివ్వండి, మీ దినచర్య అలవాట్లు గానివ్వండి, వాటిపైన మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సో, కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్యానికి కారణం ఏంటో చూస్తే గనక చాలా కారణాలున్నాయి. సో, మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, తినాల్సినవి తినకపోవడం చాలా మనం తింటున్నాం కాబట్టి. సో, ఎన్నో కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా మనం చూస్తే మన నిత్యావసరాల దగ్గర నుంచి మనం వాడే ప్రతి ఒక్క వస్తువులో కూడా కెమికల్స్ కలిపి ఉండడం మనము అనారోగ్యానికి కారణం అవ్వడానికి ప్రధాన కారణం. అయితే దానికి ఒకటే రెమెడీ ఏంటంటే ప్రికాషన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చిన తర్వాత కాదు, జబ్బు చేసిన తర్వాత కాదు, జబ్బు చేయకముందు మనం జాగ్రత్త పడాలి. సో, ఆ విషయంలో మనకు ఉపయోగపడే గొప్ప కంపెనీ ఏమంటే ప్రెస్టీజ్. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే సమస్య వచ్చిన తర్వాత కాకుండా అసలు సమస్య రాకుండా చేసుకునే వాళ్ళే తెలివైన వాళ్ళు, స్మార్ట్ పీపుల్ కాబట్టి. సో, మీ అందరూ ఒక స్మార్ట్ పర్సన్‌గా ఆలోచించి సో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. తర్వాత మనకి ఈ కంపెనీలో ఉన్న అవకాశం ఏంటి అంటే ఎందుకు ఈ కంపెనీ మనము ఎంచుకోవాలి అంటే గనక ఇక్కడ మనకి ప్రతి ఒక్క పాయింట్ కూడా 100% ప్యూర్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మనకి కంపెనీ అందిస్తుంది. ఎటువంటి కల్తీ లేకుండా, కెమికల్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహ్, సో హెల్త్‌కి సంబంధించిన సప్లిమెంట్స్ మనకి కంపెనీలో ఉంటాయి. తర్వాత ఆయుర్వేదానికి సంబంధించి సైన్స్‌తో ఆయుర్వేదాన్ని సైన్స్‌తో మిళితం చేసి సో అద్భుతమైన కాంబినేషన్‌గా తీర్చిదిద్దిన ప్రొడక్ట్స్ మనకి కంపెనీలో దొరుకుతాయి. దాంతో పాటు పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ ఫుడ్ కన్జ్యూమర్స్ కానివ్వండి, ఓరల్ కేర్ కానివ్వండి. దాంతో పాటు మనకి అగ్రికల్చర్‌కి సంబంధించి అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఎందుకనంటే పంట సరిగ్గా చేతికి రావట్లేదు, దిగుబడి రావట్లేదు. సో, దానికి సంబంధించి మన దగ్గర 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రొడక్ట్స్ మనము రైతులకి సజెస్ట్ చేయగలిగితే, వాళ్ళని వాడించగలిగితే 100% ఆ రైతుకి మంచి చేసే ఒక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టొచ్చు. సో, దాంతో పాటు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆహ్, చిన్న వయసు నుంచి కూడా కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించి కెమికల్స్ లేకుండా ఎటువంటి హానికరమైన ఆహ్, ఆహ్, క్యాన్సర్ కారకాలు లేకుండా ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. దాంతో పాటు నానో ఎనర్జీ చూడండి ఈ కంపెనీ యొక్క ఉద్దేశం, కంపెనీ యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందంటే మనము
ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో ఈ ప్రొడక్ట్‌ని తీసుకురావడం. ఆటోమొబైల్‌కి సంబంధించి మన పర్యావరణాన్ని కాపాడు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. సో, ఇది ప్రొడక్ట్ మనం వాడుకోగలిగితే 2 వీలర్, 4 వీలర్‌లో వాడుకోగలిగితే గనుక మనకి పొల్యూషన్ తగ్గుతుంది. మనకి 2 వీలర్ గాని, 4 వీలర్ గాని దానికి ఇంజిన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. మైలేజ్ పెరుగుతుంది. అలాగే పొల్యూషన్ తగ్గుతుంది. ఇలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్ మనకి నానో ఎనర్జైజర్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనకి కంపెనీ అందిస్తుంది. దాంతో పాటు మనం పీల్చుకునే గాలి స్వచ్ఛంగా ఉండాలని ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, మనం తాగే నీరు, ఎందుకంటే నీరు ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన బాడీలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవయవంలో కూడా దాదాపు 70-80% వాటర్. బ్రెయిన్ గాని, కిడ్నీ గాని, లివర్ గాని ఏది తీసుకున్నా కూడా వాటర్ కంటెంట్ మీద దాదాపు 70% సింపుల్ కామన్ సెన్స్ ఏంటి అంటే మనం తీసుకునే నీరు కరెక్ట్‌గా ఉండాలి. అందుకని ఈ రోజున చూడండి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా మనం తాగే అట్లీస్ట్ వాటర్ తాగే వాళ్ళు వాడే వాటర్ నీతా అంబానీ అంట లీటరు ₹10,000 వాటర్ తాగుతున్నాడు. నీతా అంబానీ అంటే ముఖేష్ అంబానీ వైఫ్ లీటరు వాటర్ ఖర్చు ₹10,000. చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మనిషి ఆరోగ్యంలో వాటర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఈ యొక్క స్టేట్‌మెంట్‌తో మహేష్ బాబు తాగే లీటర్ వాటర్ ఖరీదు ₹12,000. రోజు వాడే వాటర్ ఖరీదు ₹2,000. అంటే ఇంత గొప్ప ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక వాటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ కంపెనీ మనకి వాటర్ ప్యూర్ ప్యూర్ వాటర్ సాల్ట్ అనే ఒక ప్యూర్ వాటర్‌ని అందించే ఒక కార్యక్రమాన్ని మన కంపెనీ అందిస్తుంది. సో దీని గురించి తెలుసుకొని మీ కుటుంబానికి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఐఫోన్స్ లేకపోతే లేకపోతే కాస్ట్‌లీ బట్టలు లేకుంటే వేరే వేరే బంగారు ఆభరణాలు మన కుటుంబాన్ని ఈ రోజు కాపాడలేవు. ఎప్పుడైతే మీరు ఈ వాటర్ ప్యూరిఫైయర్‌ని గిఫ్ట్‌గా ఇస్తారో అప్పుడు మీ కుటుంబాన్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. అంత గొప్ప అవకాశం మనకి ఇస్తాం. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ప్రొడక్ట్స్‌తో మనకున్న అవకాశం ఏంటి అంటే వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. సో దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే సప్లిమెంట్స్ అని హెల్త్ గురించి అన్నప్పుడు 95% పీపుల్ మైండ్‌లో ఫస్ట్ వచ్చే క్వెషన్ ఏమంటే, ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే నాకేమన్నా అయిపోతుందేమో? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో? డాక్టర్ చెప్తేనే నమ్ముతాను. ఇట్లాంటి అపోహలతో చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఈ ప్రొడక్ట్ వాడడానికి. అయితే ఇక్కడ ఎంతవరకు ఈ ప్రొడక్ట్స్ సేఫ్? సప్లిమెంట్స్ ఎంతవరకు సేఫ్ అనే దానికి ఇప్పుడు ఒక స్లైడ్ మీరు చూస్తే కనుక హౌ సేఫ్ హౌ సేఫ్ ఆర్ దీస్ ప్రొడక్ట్స్? ప్రొడక్ట్స్ ఎంతవరకు సేఫ్ అనే దానికి చూడండి ఇక్కడ యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఈ కంపెనీ ఏమంటుంది అంటే మీ సేఫ్టీకి మించిన ఒక ప్రయారిటీ మాకు ఏది లేదు. మీ సేఫ్టీ మాకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి ఈ కంపెనీ చెప్తోంది. దానికి సంబంధించి ఈ కంపెనీలో తయారయ్యే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి సర్టిఫికేషన్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్ఎస్ఎస్ఐ కానివ్వండి, సో ఇక్కడ ఈ కంపెనీ తయారీ ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క ప్రొడక్ట్‌కి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అవి ఎఫ్ఎస్‌టిసి సర్టిఫికేట్ కానివ్వండి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సర్టిఫికేట్ కానివ్వండి, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఇట్లా ప్రతి ఒక్క కేటగిరీలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని సో దీన్ని హెల్త్ సప్లిమెంట్‌కి సంబంధించి సో ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ఇది ఒక బయట మార్కెట్‌లో మీకు మెడిసిన్స్ కానివ్వండి, హెల్త్‌కి సంబంధించి ఏ ప్రొడక్ట్ వచ్చినా కూడా మీకు దాన్ని తయారు చేసిన తర్వాత దాన్ని
హ్యూమన్స్ అంటే మనుషుల పైన ట్రయల్స్ వేసి అది ఎట్లా పనిచేస్తుందని ఒక నిర్దిష్ట 3 తీసుకొస్తారు. చేసిన తర్వాత హ్యూమన్ ట్రయల్స్ వేసిన తర్వాత క్లినికల్లీ మార్కెట్‌లోకి వస్తాయో సో దానికి సంబంధించి మన దగ్గర దొరికే అన్ని ప్రొడక్ట్స్ కూడా 100% దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ దానికి అందిస్తారు. అంటే దీనికి ఎందుకు పాయింట్ చెప్తున్నానంటే నిర్భయంగా ఎటువంటి సంఘర్షణ లేకుండా మీరు ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. మీరు ఈ ప్రొడక్ట్స్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ప్రొడక్ట్ పైన రాసి ఉన్న చూడండి ఇక్కడ నో సైడ్ ఎఫెక్ట్స్ అని ఈ కంపెనీ ప్రొడక్ట్ పైన రాసింది. దీంట్లో మనం చూస్తే డాక్టర్స్ సైతం ఈ ప్రిస్క్రిప్షన్ లో మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు రాస్తున్నారు అంటే ఇక్కడ ఎంత గొప్ప స్థాయి స్టాండర్డ్స్ తో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయడం మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇట్లాంటి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఈ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. చాలా మందికి ఏమి జరిగేలాగా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ పనిచేస్తుంది. దాంట్లో ప్రధానంగా మన కేటగిరీస్ మనం చూస్తే ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి. సో ఈ కేటగిరీ చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎస్పెషల్లీ కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అంటే ఎంత అవసరం అర్థమైంది. సో చాలా మంది ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలు చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు. ప్రధానంగా మనకి బిజినెస్ ద్వారా ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో సూపర్ ఫుడ్ గా పిలుస్తారండి. సో ఇది సర్టిఫై చేసింది మన కంపెనీనే కాదు. సో ఈ హెల్త్‌కి సంబంధించి అత్యధిక హైయెస్ట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంది అంటే అది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అట్లాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విధానం గురించి ఏం చెప్తుంది అంటే సూపర్ ఫుడ్ ఆన్ ద ఎర్త్. సో ఒక ప్రపంచంలో ఈ భూమి పైన ఏదైనా ఒక శక్తివంతమైన ఒక product ఉంది అంటే ఒక వస్తువు ఉంది అంటే ఫుడ్‌కి సంబంధించి అది స్పెర్లినా అని ఈ WHO చెప్తారు. అయితే దీన్ని మనము వాడుకుంటే గనుక ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. మనిషికి కావాల్సిన పోషకాలు మనకి తీసుకుంటుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏదైనా వాడండి. దీంతో పాటు నూనె అనేది చూడండి ఎన్ని రకాల సమస్యలకి ఒక్క సొల్యూషన్ అని రాసింది చూడండి. మెయిన్‌గా దీంట్లో హైపర్ టెన్షన్, డిప్రెషన్, క్యాన్సర్ ఇవి ఈ రోజుల్లో ఒక హైపర్ టెన్షన్, డిప్రెషన్ అనేది హెయిర్ లాస్ అనేది ఇట్లాంటి సమస్యలు మనకు టెన్షన్ వల్ల మనం జాబ్‌లో పడే ఒత్తిడి వల్ల వస్తా ఉన్నాయి. సో అట్లాంటి ఒక ప్రాబ్లమ్‌కి ఒక రామబాణంగా ఒక ప్రొడక్ట్ పనిచేస్తుంది. అంటే చూడండి ఒక్క ప్రొడక్ట్ 8 సొల్యూషన్స్. ఒకే ఒక్క ప్రొడక్ట్ 8 సొల్యూషన్స్ ఒక్కసారి మీరు ఇంకా గమనించాలి. ఈ రోజుల్లో మహమ్మారిలాగా చాప కింద నీరులాగా విస్తరిస్తున్న ఈ క్యాన్సర్‌ని ఈ యొక్క ప్రొడక్ట్ మనము అంతం చేయొచ్చు. ముందు జాగ్రత్తగా మనం వాడుకుంటే గనుక క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా మనకి దరిచేరే అవకాశం లేదని నేను చెప్పేది కాదు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు. సో నూనె గురించి అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారు అంటే నో నీ మీన్స్ నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అంటే ఈ ఒక్క ప్రొడక్ట్ మీ ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకున్నట్లయితే మీకు కత్తి ఘాటు పడదు, సూది పోటు పడదు. అంటే ఆపరేషన్ చేపించుకోవాల్సిన అవసరం పడదు, ఇంజెక్షన్ పొడిపించుకోవాల్సిన అవసరం పడదు అని చెప్పేసి నూనె గురించి అబ్దుల్ కలాం గారు చెప్తారు. దాంతో పాటు అలోవెరా. సో కలబంద గురించి మనం స్పెషల్ గా సెపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కలబంద తింటే అనేక రకాల బెనిఫిట్స్ కంటికి, చర్మానికి, జుట్టుకి, డైజెషన్ కి, ఎముకల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా ఒక్క ప్రొడక్ట్ పనిచేస్తుంది అంటే అది అలోవెరా అని చెప్పొచ్చు. దాంతో పాటు కొలెస్ట్రాల్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇది మనకి ఆవు ముదు పాల నుంచి తయారు చేస్తుంది. అంటే ఫస్ట్ ఆవు బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత సో మొదటిగా తీసిన పాలని ముడి పాలు అంటారు. దానితో తయారు చేసిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. తల్లి పాల కంటే 20 రెట్లు అధిక పోషకాలు కలిగిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇది పెద్దవాళ్ళలో ఇమ్యూనిటీని, ఎనర్జీని పెంచుతుంది. పిల్లల్లో అయితే మజిల్ గ్రోత్ కి, బ్రెయిన్ బాడీ 2 గ్రోత్ కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు ఆమ్ల అంటే పెద్ద ముసిరి. ఇది మనకు తెలియని విషయం కాదు. పాత రోజుల్లో మన తాతలు ముత్తాతలు దీన్ని ప్రతిరోజు ఒక పికిల్ రూపంలో, ఒక పచ్చడి రూపంలో మన
రూపంలో కొన్ని రోజు ఒక ఆంధ్ర తినేవాళ్ళు వాళ్ళు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ షుగర్‌ని కంట్రోల్ చేయడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో, డైజెషన్ ఇంప్రూవ్ చేయడంలో, ఎస్పెషల్లీ బ్లడ్‌ని ఇంప్రూవ్ చేయడంలో ఆమ్లా చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. దీంట్లో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, విటమిన్ సిని మనము ఇది పవర్ హౌస్‌గా ఈ ఆమ్లాని పిలవచ్చనమాట. అట్లా ఈ 5 రకాల ప్రొడక్ట్స్ మనము రెగ్యులర్‌గా వాడుకుంటే గనుక మన ఇమ్యూనిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకో కేటగరీ మనకి కంపెనీ అందిస్తున్న అతి ముఖ్యమైన కేటగరీస్‌లో హార్ట్‌కి సంబంధించి. సరే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 20, 30 సంవత్సరాలు కూడా హార్ట్ అటాక్‌లు, పారాలిసిస్ వస్తున్నాయంటే దానికి కారణం మనము తినే ఆహారంలో పేరుకునే కొవ్వులు ఎక్కువ ఉండడము, సో కెమికల్ కల్తీ ఎక్కువ ఉండడము. సో ఈ రోజుల్లో చాలా డేంజర్ సిట్యుయేషన్‌లోకి చాలా మంది వెళ్తున్నారు. దానికి సంబంధించి మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి కంపెనీ అందిస్తా ఉంది. దాంట్లో ఫ్లాక్స్ అని, ఎలాటినైన్ అని, తర్వాత క్యూటెన్ అని. సో ఈ ప్రొడక్ట్స్ గనుక మనం వాడుకుంటే గనుక మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్యూచర్‌లో వచ్చే రిస్క్ నుంచి మనం సో, గుండె ఆరోగ్యంగా ఉంటేనే అంటే చూడండి ఏ ఆర్గాన్ పాడైనా కూడా కొంత టైం ఉంటుంది. లివర్ పాడైతే డయాలిసిస్ పైనో లేకుంటే కొన్ని సంవత్సరాల పాటు మనం అట్లా దొబ్బేయొచ్చు. సో, కిడ్నీ పాడైతే. లివర్ పాడైతే దానికి సంబంధించి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ మనకి ఎటువంటి టైము ఒక హార్ట్ అటాక్ వచ్చిందో, లేకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో, ఇట్లాంటి సమస్యలు మనకి ఎక్కువ టైం ఇవ్వవు. సడెన్‌గా మనిషి జీవితంలో తల్లకిందులైపోతుంది. ఆ కుటుంబం పరిస్థితి తారుమారైపోతుంది. అట్లాంటి దిగ్భ్రాంతి విషయాలు, అట్లాంటి సడెన్ సర్‌ప్రైజ్ మన లైఫ్‌లో ఉండకూడదు అంటే, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్‌ని మనం ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. అనేక రకాల ప్రయోజనాలున్న ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనకి ఫ్లాక్స్ ఆయిల్. చూడండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న మహిళలైనా, ఇంట్లో ఉన్న గృహిణులైనా ఆహారం తీసుకోకుండా నిత్యం ఏదో ఒక పని చేయడం వల్ల తెలియకుండానే నీరసించిపోతారు. ఇట్లాంటి ఆడవాళ్ళకి ఒక వరంలాగా పనిచేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్న అక్క, అమ్మ, చెల్లి ఆహ్, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఈ రోజే గిఫ్ట్‌గా ఇవ్వండి. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు వాడుకోదగిన అద్భుతమైన ప్రొడక్ట్. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందిస్తుంది. దాంతో పాటు ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూసే కేసెస్ ఏంటి అంటే షుగర్. చిన్న వయసులోనే షుగర్ అటాక్ అవుతుంది. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలకి చిన్న పిల్లల్లో గూడా షుగర్ అటాక్ అవుతుంది అంటే మనం ఎంత డేంజర్‌లో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దానికి సంబంధించి మనకి కంపెనీ గ్లూకోజ్ హెల్త్ అని నీమ్ అనే అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి కంపెనీ అందిస్తా ఉంది. నేచురల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రొడక్ట్స్. దాంతో పాటు వెయిట్ లాస్. సో బరువు పెరగడం అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఆహ్, చిన్న చిన్న వయసులోనూ చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. సో దానికి సంబంధించి మనకి వెయిట్ లాస్ బరువు తగ్గడానికి వెస్లిన్ రేంజ్ కేటగరీస్‌లో మనకి ఒక 4 రకాల అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి కంపెనీ ఇస్తాంది. వెస్లిన్ షేక్ అని, వెస్లిన్ క్యాప్సూల్స్ అని, వెస్లిన్ టీ అని అండ్ కొత్తగా రిలీజ్ అయిన యూలీన్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. దాని గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. ఆరోగ్యాన్ని పంచండి. సో దాంతో పాటు మనము దాంతో పాటు ఇన్ని సంవత్సరాలుగా మనము బాడీలోకి తీసుకున్న ఈ చెత్తనంతటిని కూడా బయటికి తీసే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఫైబర్ అని, కర్క్యూమిన్ ప్లస్ అని, గైనోడర్మా అని, ఫుడ్ ప్యాచెస్ అని, ఐసోపోట్ అని ఇట్లా ఈ కేటగరీస్‌లో అంటే మన బాడీలో ఉన్న చెత్తని వెలికియడానికి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కర్క్యూమిన్ ప్లస్ అనేది ఇది యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుందండి. మన బాడీలో ఏదైనా ఇన్‌ఫ్లమేటరీ సెల్సెస్ ఉన్నా, లేకుంటే ఏదైనా క్యాన్సర్ ఎఫెక్టెడ్ సెల్స్ ఉన్నా కూడా బయటికి తీసి దాన్ని రిపేర్ చేసి మనల్ని ఆరోగ్యంగా చేసే ప్రొడక్ట్. దాంతో పాటు మనకి ఐ సపోర్ట్ అని ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి భూతద్దాలు వచ్చేస్తున్నాయి కళ్ళకి. దానికి సంబంధించి మన దగ్గర ఐ సపోర్ట్ అనే ప్రొడక్ట్ ఉంది. ఫుడ్ ప్యాచెస్ ఇది చాలా ప్రాచీనమైన ఒక వైద్య విధానం. మనము పడుకునే ముందు కాలికి ఫుడ్ ప్యాచెస్ అంటించుకొని మనం పడుకుంటే గనుక మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ చేసి, బ్లడ్‌ని ప్యూరిఫై చేసి, కిడ్నీ, లివర్, హార్ట్‌ని మళ్ళీ ప్రభావవంతంగా పనిచేసే ఒక అద్భుతమైన పనితీరును చూపించే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేవి ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. ఇది వాడుకుంటే గనుక మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇది ఒక సైన్స్ అండి. ఏదైతే డాక్టర్ సైతం దీన్ని సజెస్ట్ చేస్తున్నారు.
చాలా మంది పేషెంట్లు కూడా ఆల్రెడీ వాడుతున్నారు. సో, బాడీలో ఉన్న విషాన్ని బయటకు తీయగలిగితేనే మనం ఇచ్చే సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి. సో, మీరేదైనా సప్లిమెంట్స్ ఏదైనా ఒక ప్రాబ్లమ్‌కి ఇస్తున్నారు అంటే గనక ఫుడ్ ప్యాచెస్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అవి ఇవ్వండి. ఆ తర్వాత సప్లిమెంట్స్ ఇవ్వండి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో, ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే. మీ అట్లనే కూర్చొని ఇంకొకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అతి ముఖ్యమైన కేటగరీ అని అతి ఇంపార్టెంట్ కేటగరీ మీకు హ్యూమన్ హెల్త్‌కి సంబంధించి. సో, క్రాన్‌బెర్రీ, ఫోలిక్ ఐరన్ తర్వాత శతావరి. ఈ 3 ప్రొడక్ట్స్ ఆడవాళ్ళకి దాదాపు 95% సమస్యల్ని దూరం చేస్తాయి. ఆడవాళ్ళలో వచ్చే హార్మోన్ ఇంబాలెన్స్ కానివ్వండి, పీసీఓడీ సమస్యలు కానివ్వండి, గర్భసంచి సమస్యలు, తర్వాత రక్తం తక్కువ ఉండడము, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఈ అనేక రకాల సమస్యలకి ఈ వెస్టీజ్‌లో దొరికే ఈ 3 ప్రొడక్ట్స్ మనము సజెస్ట్ చేయగలిగితే 100% మన ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దానికి సంబంధించి నెక్స్ట్ కేటగరీ మనకి జాయింట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ అండి. సో, ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఎందుకు తక్కువ చిన్న వయసులోనే ఎక్కువ మందికి వస్తున్నాయంటే మనం తాగే నీటిలో కాల్షియం శాతం లేకపోవడము. సో, మనం ఆర్‌ఓ వాటర్‌లో ఎలాంటి జీవం లేకపోవడము. సో, ఎముకలకు సంబంధించిన పోషకాలు అందకపోవడము. దానికి సంబంధించి ఇక్కడ కొల్లాజెన్ అని, కాల్షియం అని, గ్లూకోజమైన్ అని ఇట్లాంటి అద్భుతమైన కేటగిరీ మనకి కంపెనీ అందిస్తుంది. 2-3 నెలలు మనం కంటిన్యూ‌గా మనము ఈ ప్రొడక్ట్స్ వాడుకోగలిగితే ఆపరేషన్ వరకు పోయిన వ్యక్తులు గూడా ఇప్పుడు 100% ఆహ్, నార్మల్ సిట్యుయేషన్‌కి రావడం మనం చూస్తాం. సో, దానికి సంబంధించి మనకిక్కడ ఈ ఆయుర్వేదానికి సంబంధించి, ప్రోగార్డ్ అని హార్ట్‌కి సంబంధించి, తర్వాత గ్లూకో హెల్త్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. షుగర్‌కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, ప్రోస్టేట్‌కి సంబంధించి, ఇట్లా లివర్‌కి సంబంధించి, తర్వాత శ్వాసకోశ సంబంధం ఏదైనా అలర్జీలు కానివ్వండి, ఆస్తమా, సైనస్ ఇట్లాంటి సమస్యలకి చాలా అద్భుతమైన సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ మనకి ఈ కంపెనీ అందిస్తుంది. సో, దాంతో పాటు మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్ హెల్త్ హెల్త్ సప్లిమెంట్స్‌తో పాటు మనం రెగ్యులర్‌గా వాడే ఈ నిత్యావసరాల పైన గూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది గాబట్టి, దాంట్లో ప్రధానంగా రోజుకి 3 సార్లు మనం వంట చేసుకొని తినే ఆహ్, వంట నూనెలో చాలా ఆరోగ్యం దాగుంటుంది. దానికి సంబంధించి వెస్టీజ్ మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అని ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది. దాన్ని చాలా మంది ఆయిల్ అంటారు. నేనైతే దీన్ని ఔషధం అంటాను. ఎందుకంటే ఒక 2-3 వారాలు మీరు ఈ ఆయిల్ ఇంట్లో మారిస్తే మీకు డైజెషన్‌లో గానివ్వండి, గ్యాస్ట్రిక్ సమస్యలుంటే గానివ్వండి, లేకుంటే మీకు బీపీ, షుగర్‌లో హై ఉండడంలో గానివ్వండి, వాటిని కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా ఒక ఈ ఆయిల్ మనకి పనిచేస్తుంది. ఇది గుండెకి చాలా చాలా మంచిది. సో, ఇది వాడుకుంటే గనక ఫ్యూచర్‌లో వచ్చే వ్యక్తి నుంచి మీరు బయటపడతాము. ఇమ్మీడియేట్‌గా మీకు 2-3 వారాలు గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గించే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనకి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పొచ్చు. సో, దాంతో పాటు ప్రతి ఒక్క ఇంట్లో టీ వాడతారు. టీ బయట బయట మనం డబ్బు పెట్టి కొనే టీ మనకి క్యాన్సర్‌ని తీసుకొస్తుంది. వెస్టీజ్‌లో దొరికే లీఫ్ టీ. ఇది డస్ట్ టీ కాదండి, లీఫ్ టీ. ఈ లీఫ్ టీ వాడుకుంటే మనకి ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోతుంది. డైజెషన్ క్లియర్ అవుతుంది. దాంతో పాటు విటమిన్ సి ఉంటుంది దీంట్లో. ఒక 4 బత్తాయి జ్యూసులు తాగితే ఎంత విటమిన్ సి మనకి ఒంట్లోకి వెళ్తుందో, కప్పు టీ తాగితే కూడా అంత మేలు జరుగుతుంది అనేది మన కంపెనీ చెప్తున్నాం. దాంతో పాటు ఈ రోజుల్లో పిల్లలు చాలా ఎక్కువ మంది తరచు జబ్బు పడతా ఉన్నారు. సో, ఇమ్యూనిటీ ఉండట్లేదు. వాళ్ళకి శక్తి ఉండట్లేదు. చాలా తక్కువ టైంలో చాలా త్వరగా నీరసించిపోతా ఉన్నారు. వీళ్ళు చాలా టైర్డ్ అయిపోతున్నారు. దానికి సంబంధించి మన దగ్గర చాలా అద్భుతమైన ప్రొడక్ట్. సో, న్యూట్రిషనల్ ప్రోటీన్ పౌడర్. సో, ఇది పిల్లలకి 15 సంవత్సరాల పిల్లలకి మనం ఇవ్వగలిగితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్‌నెస్‌కి, తర్వాత వాళ్ళ బాడీ ఎదుగుదలకి చాలా అద్భుతంగా పనిచేసే ఒక అద్భుతమైన ప్రోటీన్ పౌడర్. ఈ బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ. సో, దాదాపు 30-40% షుగర్ ఉంటుంది వాటిల్లో. సో, కాబట్టి ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా ఒబెసిటీ వచ్చేస్తుంది. కంటి సమస్యలొస్తున్నాయి. వాళ్ళకి షుగర్ కూడా అటాక్ అవుతుంది. ఎందుకంటే తెలియకుండా వీళ్ళేమో మంచి చేస్తున్నానని బూస్ట్, హార్లిక్స్ ఇస్తున్నారు. కానీ అది లోపలికి వెళ్లి షుగర్ కంటెంట్ వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వెస్టీజ్‌లో మీకు 100% ఆరోగ్యం ఉంటుంది. 85% ప్రోటీన్ శాతం ఉన్న ఏకైక ప్రోటీన్ పౌడరు ఈ ఇండిగో ప్రోటీన్ పౌడర్ వెస్టీజ్ ద్వారా. సో, కాబట్టి దీని గురించి తెలుసుకొని మీ పిల్లలకి మీ పిల్లల ఆరోగ్యానికి అంటే ఎస్పెషల్లీ బాడీకి గానివ్వండి, బ్రెయిన్‌కి గాని 2 విధాలుగా ఉపయోగపడే అద్భుతమైన ప్రొడక్ట్ మనకి ఈ కంపెనీలో దొరికే
దాంతో పాటు రెగ్యులర్ గా మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్స్ నిత్యావసరాల్లో మన క్లీనింగ్ లిక్విడ్స్ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి. దాంట్లో ప్రధానంగా డిష్ వాష్. ఇదొక్కసారి వాడితే ఏ ఒక్క గృహిణి కూడా, ఏ ఒక్క మహిళ కూడా దీన్ని మళ్ళీ వాడాలి అనిపించే ఒక అద్భుతమైన ప్రొడక్ట్. ఇది చాలా ఈజీగా, చాలా త్వరగా మనము పాత్రలు కడుక్కోవడానికి, తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. తర్వాత అల్ట్రా వాష్ అనే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మనకి కంపెనీ 3 in 1 అండి. సో బయట మనం సోపు, సర్ఫ్, కంఫర్ట్ 3 వాడాలి. బట్ ఇది ఒక లిక్విడ్ వాడుకుంటే మనకి మన బట్టలకి అవసరం కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఫ్లోర్ క్లీనర్. సో దీన్ని ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క లీటర్ కూడా మీకు డెమో వేసి చూపించుంటారు. సో ఎందుకంటే మళ్ళీ ఒకసారి డెమో చూడండి. మనం పెట్టే ఖర్చుకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మనము ఎంత ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ వాడుతున్నాం అనేది ఈ డెమోస్ ద్వారా మీకు అర్థమవుతుంది. రైట్? అంటే మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటాం. ఆరోగ్యానికి ఈ ఫ్లోర్ క్లీనర్ కి, బట్టలు ఉతికే లిక్విడ్ కి, పాత్రలు తోమే లిక్విడ్ కి కనెక్షన్ ఏంటి సార్? కనెక్షన్ ఏంటి అంటే చూడండి, ఈ రోజుల్లో క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. క్యాన్సర్లు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు వస్తున్నాయి. అది గొంతు క్యాన్సర్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, పేగు క్యాన్సర్ కానివ్వండి, ఇట్లా చాలా రకాల క్యాన్సర్లు ఆడవాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. దాంట్లో ఏమన్నా లాజిక్ ఉందా? ఇప్పుడు మగవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. స్మోకింగ్ అనో, డ్రింకింగ్ అనో, లేకపోతే గుట్కా అనో, ఖైనీ అనో ఇట్లాంటివి తింటుంటారు. బయట ఫుడ్లు ఎక్కువ తింటుంటారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వస్తుందంటే ఏదో ఏదో ఒక న్యాయం దాంట్లో జస్టిఫికేషన్ ఉంది. కానీ ఏ చెడు అలవాటు లేని ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, బట్టలు శుభ్రంగా ఉండాలి అనే ఒక అలవాటు వాళ్ళకి ఉండడమే దానికి ప్రధాన కారణం అవుతుంది. మనం బయట వాడే సర్ఫ్ లో కానివ్వండి, మనం బయట వాడే కంఫర్ట్ లో కానివ్వండి, బయట వాడే నైసాలు, తర్వాత విమ్, ఎస్పెషల్లీ విమ్ లిక్విడ్స్ లో కానివ్వండి, వాళ్ళు రోజుకి 3-4 సార్లు భయంకరమైన కెమికల్ తో పనిచేయడము. ఒకసారి గమనించండి, ఎవరైనా ఒక లేడీ, ఒక మహిళ బట్టలు ఉతికిన తర్వాత దాదాపు ఒక గంట పాటు ఆ చేతికి ఆ సర్ఫ్ స్మెల్ అలాగే ఉంటుంది. అదే చేత్తో భోజనం చేస్తారు. ఆ చిగుళ్ళలోనూ, గోళ్లలోనూ ఆ చేతిలో మిగిలిపోయిన కెమికల్ ఆ భోజనంతో పాటు కడుపులోకి వెళ్తుంది. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు 40-45 సంవత్సరాల తర్వాత గర్భసంచులు తీసేస్తున్నారంటే కారణం ఏంటి అంటే ఈ మనం ఇంట్లో వాడే భయంకరమైన ఈ రిన్ సోపులు, రిన్ సర్ఫ్లు, విమ్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా. సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ఉన్న ఆరోగ్యాన్ని గుర్తించండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఆరోగ్యాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి. తద్వారా ఫ్యూచర్ లో వచ్చే ఇట్లాంటి రిస్క్ నుంచి మనము, మన ఫ్యామిలీ, ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనము కంఫర్ట్ గా ఉంటాం. లేదు అంటే ఇల్లంతా డిస్టర్బ్ అయిపోతుంది, మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. సో దాంతో పాటు సింపుల్ విషయాలండి. మన ఆరోగ్యం ఎక్కడ ఉంది అంటే మనం రోజు వాడే ఈ పేస్ట్ లోను, సోపుల్లో కూడా మన ఆరోగ్యం దాగుంది. ఎందుకంటే 26 రకాల బ్రాండెడ్ టూత్ పేస్ట్ల మీద రీసెర్చ్ చేస్తే 1 గ్రాము టూత్ పేస్ట్ లో 6 సిగరెట్లు తాగినంత నికోటిన్ ఉంది అని చెప్పేసి నేను చెప్పేది కాదు, TV9 చెప్తుంది, NTV చెప్తుంది. అంటే తెలిసి మనం మన పిల్లలకి సిగరెట్లు ఇద్దామా? తెలిసి మన పిల్లలకి క్యాన్సర్ ఇద్దామా? సో ఇవ్వకూడదు. అంటే ఈ రోజు నుంచి మీరు వెస్టేజ్ లో దొరికే ఎష్యూర్, డెంటెష్యూర్ అనే ఒక అద్భుతమైన పేస్ట్ మీ ఇంటికి, మీ పిల్లలకి గిఫ్ట్ గా ఇవ్వండి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనం సేఫ్ గా ఉంటాం ఫ్యూచర్ లో. దాంతోపాటు సో బయట మనం కొనే టీవీల్లో చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోయి కొనే ప్రతి ఒక్క సోప్ లో కూడా భయంకరమైన కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా 2వ రకము, 3వ రకము సోపులండి. అంటే క్వాలిటీలో గ్రేడ్ 2, గ్రేడ్ 3 సోపులు మాత్రమే బయట అడ్వర్టైజ్మెంట్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకి చూపించి ఈ అద్భుతమైన సోపు మీకు చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. వేప, తులసి, పుదీనా ఇట్లాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన TFM అంటే ఈ క్వాలిటీలో నెంబర్ 1 గ్రేడ్ 1 సోప్ ను మనకి కంపెనీ అందిస్తుంది. సో 76% TFM ఉంటుంది ఈ సోప్ లో, రైట్? అట్లా
గురించి మనం మాట్లాడుతున్నాము. 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ సాయిల్ అప్లికేషన్ దగ్గర నుంచి, భూమిలో వేసే ఎరువుల దగ్గర నుంచి, స్ప్రేలు, గ్రోత్ స్ప్రేలు కానివ్వండి, తర్వాత ఆ మొక్కకు కావాల్సిన 15 రకాల పోషకాలు అందించడానికి ఒక ప్రొడక్ట్ ఉంది. దాంతో పాటు పూత, పిందె ఎక్కువ రావడానికి, వచ్చిన పూత పిండిగా మారడానికి, పిందె మనకి ఎక్కువ దిగుబడిగా మారడానికి, దాంతో పాటు మొక్క అంటే చనిపోతుంది, ఇంకా ఈ పంటని తీసేయాలి అనుకున్న సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ ఆ పంటను బతికించి ఎక్కువ దిగుబడి ఇచ్చే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అనే ప్రొడక్ట్ మనకి ఈ కంపెనీ అందిస్తా ఉంది. వాటితో పాటు ఈ రోజుల్లో ఫార్మర్ కి నీటి సమస్య. సో అట్లాంటి నీటి సమస్య ఉన్న దగ్గర మనము ఆక్వాజల్ అనే ఒక ప్రొడక్ట్ మనం సజెస్ట్ చేయగలిగితే రైతు నీటి కన్జంప్షన్ తగ్గిపోతుంది. రైతు చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకునే అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి కంపెనీ అందిస్తుంది. సో రైట్. సో ఇట్లా వెస్టేజ్ లో దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా మనకు ఆరోగ్యం ఇచ్చే ప్రొడక్ట్, ఉపయోగపడే ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ తో మనం ఆరోగ్యాన్ని తీసుకోవచ్చు. పార్ట్ 2 వస్తే ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉంది. ఆదాయం ఎలా తీసుకోవచ్చు? ఇక్కడ ఈ కంపెనీ ఏమంటున్నట్టు అంటే, కంపెనీ యొక్క నినాదం ఏంటి? ట్యాగ్ లైన్. ప్రతి ఒక్క సినిమాకి, ప్రతి ఒక్క కంపెనీకి ట్యాగ్ లైన్ ఉంటుంది కింద. అట్లాగే ఈ కంపెనీ ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ ఉంది. అదేంటి అంటే, వాడుకుంటే ఆరోగ్యం, చెబితే ఆదాయం. ఎంత సింపుల్ గా ఉందండి. ఈ బిజినెస్ లో మనం ఈ రెండే పనులు చేయాలి. చాలా మంది దీన్ని కాంప్లికేట్ చేస్తారు. దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేయకుండా, దీన్ని కాంప్లికేట్ చేసి చాలా క్లిష్టమైన బిజినెస్ గా మార్చి మనమే ఇబ్బంది పడుతున్నాం. మీరు చేయాల్సిన రెండే 2 పనులు. వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం గురించి ఎదుటి వ్యక్తికి డిస్కస్ చేస్తే వాళ్ళకి ఈ బిజినెస్ గురించి చెప్తే దీంట్లో ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఎందుకు ఆదాయం? వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు అంటే ఖచ్చితంగా సరిపోవట్లేదు. దానికి కారణం ఏంటి అంటే ధరలు పెరుగుతా ఉన్నాయి. సో బయట ప్రతి ఒక్క వస్తువు కూడా ఈ ఈ ఒక చిరుత పుల్లాగా పరుగులు తీస్తుంది. తర్వాత మన ఆదాయం ఎట్లా ఉంది అంటే తాబేలులాగా ఉంది. అంటే ఇది ప్రతి ఒక్కరు నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. సో మన ఖర్చులేమో చిరుతపుల్లాగా పరిగెత్తుతాయి. మన ఆదాయమేమో తాబేలులాగా నడుపు నడుస్తుంది. సో దానికి సంబంధించి మనకున్న అవకాశం ఏంటి అంటే ఇక్కడ ఇన్కమ్ లో 2 రకాల ఇన్కమ్లు ఉంటాయి. ఒకటి ఆదాయము. బకెట్ ఆదాయం అంటే సో మనము కష్టపడినంత మాత్రమే మనం సంపాదించుకునే అవకాశం. మీకు ఒక బకెట్ నీళ్ళు కావాలంటే నీళ్ళు దొరుకుతుంది. అక్కడికి బకెట్ తీసుకొని పోయి మళ్ళీ బకెట్ మోసుకుని రావాలి. మళ్ళీ బకెట్ లో నీళ్ళు అయిపోతే మళ్ళీ నీళ్ళు కావాలంటే మళ్ళీ అక్కడ ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ మోసుకుని రావాలి. అంటే ఇక్కడ మనం పడిన కష్టానికి ఆ కష్టానికి మాత్రమే ఫలితాన్ని ఇచ్చేదాన్ని బకెట్ ఆదాయం అంటారు. అంటే కష్టపడిన రోజునే డబ్బులు వస్తాయి. మనం వెళ్ళలేకపోతే నీళ్ళు రావు. అట్లాగే మనం పని చేయకపోతే డబ్బులు రావు. అండ్ దురదృష్టకరం ఏంటి అంటే ఇక్కడ 100 మందిలో 95 మంది ఈ ఆదాయంతోనే ఉన్నారు. 100లో 95 మంది ఇదే ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. కాబట్టి చాలా మంది ఈ ఆదాయ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. మనకి ఈ కంపెనీ ఇచ్చే అవకాశం ఏంటి అంటే ఒక పైప్ లైన్ ని నిర్మించుకునే అవకాశం. ఓకే, పైప్ లైన్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊరిలో ఒక చెరువు ఉంది. మీకు నీళ్లు కావాలంటే ప్రతిరోజు మీరు బకెట్ తీసుకుని చెరువుకి వెళ్తారు, నీళ్లు తెచ్చుకుంటారు. ఎప్పుడైపోతే అప్పుడు వెళ్ళాలి. మీకు జ్వరం ఉన్నా, లేకపోతే ఒంట్లో బాగోకపోయినా, లేకపోతే ముసలాలు అయిపోయినా, మీరు శక్తి లేకపోయినా మీకు నీళ్లు కావాలంటే ఖచ్చితంగా చెరువు దగ్గరికి వెళ్ళే తీరాలి. ఎందుకంటే ఆదాయం. ఈ వెస్టేజ్ ఏం చెప్తుంది అంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడి మీరు ఆ చెరువు నుంచి ఇంటి వరకు ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకోండి. ఆ పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడంలో మేము మీకు సపోర్ట్ చేస్తాము. పైపులు ఇస్తాము, మీకు కావాల్సిన మెటీరియల్ ఇస్తాము, మీకు కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాము. మీకు దగ్గర నుండి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేస్తాము. మీ ఇంటి దాకా ఒక పైప్ లైన్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు జస్ట్ ఒక వేలుతో ఒక ట్యాప్ తిప్పుకుంటే మీకు నీళ్ళు వస్తాయి. ఇక్కడ కూడా మీకు సిస్టమ్ ఉంది, మీకు సపోర్ట్ ఉంది, మీకు అప్లైనర్స్ ఉన్నారు. ఈ బిజినెస్ లో మిమ్మల్ని దగ్గరుండి సక్సెస్ చేసి మీకు ప్రతి నెల మీ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే బాధ్యత మీ అప్లైనర్స్, మీ సిస్టమ్, మీ కంపెనీ తీసుకుంటుంది. మీరు చేయాల్సింది ఏమంటే ఈ పైప్ లైన్ ఏర్పాటు చేసుకోవడంలో మీ అప్లైనర్స్ కి మీరు సపోర్ట్ చేయడం, మీకు సహాయం చేయడమే, వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం మీరు చేయాల్సింది. అట్లాంటి ఒక గొప్ప పైప్ లైన్ ఆదాయాన్ని మనకి కంపెనీ అందిస్తుంది. సో దాంట్లో
విధంగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది. సో, దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూడండి ధరలు ఎలా పెరుగుతున్నాయంటే సింపుల్‌గా చెప్పాలి అంటే 2045 నాటికి నెలకి 10,00,000 సంపాదించకపోతే మనము మిడిల్ క్లాస్ వ్యక్తులుగా ఉండడానికి కూడా అర్హత ఉండదంట మనకి. 2045 నాటికి నెలకి 10,00,000 సంపాదించలేకపోతే మిడిల్ క్లాస్‌గా కూడా ఉండే అవకాశం లేదంట. మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకోండి. సో, మొదటి ఆదాయం బతకడానికి, రెండో ఆదాయం జీవించడానికి, ఆ రెండో ఆదాయం ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం మనకి ఈ కంపెనీ అందిస్తుంది. అయితే ఇక్కడ ఆదాయం ఎలా వస్తుంది? ఆదాయం ఎలా వస్తుంది? చూడండి ఒక వినూత్న బిజినెస్ మోడల్ ద్వారా ఒక గొప్ప సరికొత్త వ్యాపార విధానం ద్వారా మనం డబ్బు సంపాదించే అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. ఇది మనము తెలివైన ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకుంటేనే ఈ బిజినెస్ మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి మనం కొనే నిత్యావసరాలన్నీ కూడా ఇక్కడ పైన చూపిస్తున్న ఈ ట్రెడిషనల్ బిజినెస్ సాంప్రదాయ వ్యాపార విధానంలో మన దాకా వస్తాయి. అంటే ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ₹40 తయారు చేస్తే ఒక కస్టమర్‌గా మనం దాన్ని ₹100 కొంటాము. అందులో ₹60 ఎవరి జేబులోకి వెళ్తున్నాయంటే ఈ మధ్యలో ఉన్న మధ్య దళారులకి, తర్వాత అడ్వర్టైజ్‌మెంట్‌లకి, సెలబ్రిటీస్‌కి, టీవీ యాడ్స్‌కి. అంటే ఇక్కడ తయారు చేసే కంపెనీ ఇంపార్టెంట్, కొనే కస్టమర్ ఇంపార్టెంట్. కానీ వీళ్ళిద్దరి కంటే ఎక్కువ లాభపడుతుంది ఎవరంటే ఈ మధ్యలో ఉన్న దళారులు, అడ్వర్టైజ్‌మెంట్స్, టీవీ ఛానల్‌లు, సెలబ్రిటీస్. అంటే ఇక్కడ సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక కస్టమర్‌గా నన్ను వీళ్ళందరూ కలిసి దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఇక్కడ దోపిడీకి గురవుతా ఉన్నాను ఒక కస్టమర్‌గా. ఈ ఈ కంపెనీ చెప్పే మార్గం, వెస్టీజ్ చెప్పే మార్గాన్ని మనం ఎంచుకుంటే గనక ఇక్కడ మనకి ఒక గొప్ప అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. ఆ అవకాశం ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దీని తెలుగులో మనం అనువాదించుకుంటే నేరుగా అమ్మకాలు. అంటే కంపెనీ నుంచి డైరెక్ట్‌గా ప్రొడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేస్తుంది. మధ్యవర్తులు, సెలబ్రిటీస్, టీవీ యాడ్స్ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ మిగిలిన 60% ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రొడక్ట్ వాడుకుంటూ ఈ బిజినెస్‌ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో, ప్రమోట్ చేస్తారో వాళ్ళకి 9 రకాల ఆదాయ రూపంలో మనకి కంపెనీ అందిస్తుంది. మిగిలిన 60% మధ్యవర్తులకి, సెలబ్రిటీస్‌కి పోయి 60% ఈ కంపెనీ 9 రకాల ఆదాయ రూపంలో పంచిపెడుతుంది. ఆ 9 రకాల ఆదాయాలు ఏంటి అంటే సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. అంటే మనం కొన్నదానిపైన మనకి డిస్కౌంట్ 10-30% ఇచ్చే గొప్ప అవకాశం. దాంతో పాటు అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అని మనము కొన్నదానిపైన మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్‌కి పరిచయం అయ్యి వాళ్ళు కొన్నదానిపైన 5-16% మన అకౌంట్‌లో డబ్బులిస్తుంది కంపెనీ. దాంతో పాటు డైరెక్టర్ బోనస్ అని, టీమ్ బిల్డింగ్ బోనస్ అని, లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని ఇవన్నీ కూడా రకరకాల ఆదాయ మార్గాల రూపంలో మనకి కంపెనీ అందిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఈ బిజినెస్‌ని పరిచయం చేసిన వ్యక్తి కొన్ని విషయాలు చెప్పుంటారు. నేను కూడా స్టార్టింగ్‌లో మీ కలను సాకారం చేసుకోవచ్చు, మీ కలల జీవితాన్ని నిర్మించుకోవచ్చని కొన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను. దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ట్రావెల్ ఫండ్ ద్వారా మీరెక్కడ ఊహించని మీ జాబ్‌తో సాధ్యపడని ఇంటర్నేషనల్ టూర్స్‌కి మీరు వెళ్ళే అవకాశం మనకి కంపెనీ అందిస్తుంది ట్రావెల్ ఫండ్ రూపంలో. దాంతో పాటు మీరు జీవితాంతం కష్టపడినా కూడా చాలా మంది కారు ముఖం కూడా చూడకుండా చనిపోతున్నారు. దానికి సంబంధించి ఈ కంపెనీ మనకి కార్ ఫండ్ రూపంలో అందిస్తుంది. ఇలాంటి కారు కొనుక్కోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు హౌస్ ఫండ్ రూపంలో మనం ఈ హౌస్‌ని మన కలల ఇంటిని నిర్మించుకునే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. అలాగే లైఫ్‌లో బోనస్ అని. ఇట్లా ఈ 9 రకాల ఆదాయం రూపంలో మన కలలను సాకారం చేస్తూ మనకు గొప్ప లైఫ్ స్టైల్‌ని అందించే ఒక బిజినెస్ మోడల్‌ని మనకి కంపెనీ అందిస్తుంది. అండ్ దాంతో పాటు మనము మెయిన్‌గా ఈ కంపెనీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడానికి కారణం నాలాంటి యువత మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వ్యక్తి కూడా ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ కంపెనీ ఇచ్చే కన్స్యూమర్ బెనిఫిట్స్. ఓన్లీ మనం ప్రొడక్ట్ వాడుకుంటేనే ఈ కంపెనీ చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తా ఉంది. దాంతో మనం చూస్తే గనక కిరాణా షాప్‌లో మనకి ప్రొడక్ట్ పైన ఎటువంటి గ్యారంటీ ఉండదు. మీ కర్మ. మీరు కొన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడుతున్నారు. నచ్చినా, నచ్చకపోయినా అంటే కొన్న తర్వాత వాడితే వాడండి లేకుంటే పడేసుకోండి. కానీ ఈ కంపెనీ ఏమంటుందంటే మీరు ఈ కంపెనీలో ఒక్క పర్సెంట్ కూడా ఒక్క రూపాయి కూడా మీరు నష్టపోయే అవకాశం లేదు. మీరు ప్రొడక్ట్ తీసుకెళ్ళండి. మీరు వాడిన తర్వాత మీకు నచ్చకపోతే ఆ మిగిలిన ప్రొడక్ట్ రిటర్న్ ఇచ్చి మీరు పెట్టిన డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ కంపెనీ ప్రొడక్ట్ పైన రాసి అమ్ముతుంది.
ఎన్ని గట్స్ ఉండాలండి కంపెనీకి? ప్రొడక్ట్ క్వాలిటీ పైన ఎంత నమ్మకం ఉంటే ఇట్లాంటి స్టేట్మెంట్ రాసి అమ్ముతుంది. ఛాలెంజ్ విసురుతారని మనకి ఏమనంటే మీరు ప్రొడక్ట్ తీసుకెళ్ళండి. మీకు నచ్చితే కంటిన్యూగా వాడండి. లేకుంటే తిరిగి నాకు ఇచ్చేసి మీ డబ్బులు పట్టుకుపోండి అని చెప్తాను. తర్వాత మీరెక్కడ గూడా బయట మీరు ఎంత దాని మీద ఎంఆర్‌పీ ఉంటే దానిపైన మీరు ఆహ్, ఇచ్చి ప్రొడక్ట్ తెచ్చుకుంటారు. బట్ వెస్టీజ్‌లో మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన 10-30% డిస్కౌంట్స్ ఇస్తుంది. తర్వాత సూపర్ మార్కెట్‌లో మీరు కొన్నదానికే ప్రొడక్ట్ ఇస్తుంది. మీకు ఎక్స్‌ట్రా యొక్క కవర్ గూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు. కానీ వెస్టీజ్‌లో మీరు కొన్న ప్రతిసారి 10% ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే మీరు తరతరాలు కొనండి. మీ తాతగారు, మీ నాన్నగారు, మీరు, మీ పిల్లలు ఒకే సూపర్ మార్కెట్‌లో ఒకటే బ్రాండ్ ప్రొడక్ట్ వాడినప్పటికి గూడా మీకు ఎలాంటి బెనిఫిట్స్ రావు. ఎప్పుడు కావాలంటే మనం డబ్బులిచ్చి ప్రొడక్ట్ తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ వెస్టీజ్‌లో ప్రతి 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఫ్రీ ఇస్తుంది. క్యాష్ బ్యాక్. సో, డబ్బులు ఇస్తారు ప్రొడక్ట్ తెచ్చుకుంటారు. అక్కడితో అతనితో రిలేషన్ కట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్ కావాలంటే మళ్ళీ వెళ్తారు, మళ్ళీ తెచ్చుకుంటారు. ఇస్తారు. వెస్టీజ్‌లో మీకు ఒక వ్యాపార అవకాశాన్ని కంపెనీ ఇస్తూ, ఒక ప్రాఫిట్ షేర్ చేస్తూ ఒక అద్భుతమైన అవకాశాన్ని మనకి కంపెనీ ఇస్తుంది. 5-16% మన అకౌంట్ నుండి డబ్బులు ఇస్తుంది కంపెనీ మనం కొన్నదానిపైన. అండ్ మన ద్వారా ఎవరైతే ఈ బిజినెస్‌లో కొంటున్నారో 5-16% ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్‌లో ఎన్ని తరాలు కొన్నా కూడా కన్స్యూమర్ గానే మిగిలిపోతారు. మన ద్వారా సూపర్ మార్కెట్ వారు ఆస్తులు పెరుగుతాయి, కంపెనీ ఆస్తులు పెరుగుతాయి. బట్ మనం అట్లాగే ఉండిపోతాం. వెస్టీజ్‌లో మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. ఒక 3 తరాల ఆదాయం కూడా మనకి కంపెనీ ఇస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా మీ అట్లాగే ఎవరైతే ఈ కంపెనీని మీకు పరిచయం చేశారో వాళ్ళతో ఒక్కసారి మళ్ళీ కూర్చొని దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో, అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. దీంట్లో ఆరోగ్యం ఉందని, డబ్బులున్నాయని, కార్లున్నాయని, ఫారెన్ టూర్స్ ఉన్నాయని. సో, దానికి ప్రూఫ్ ఏంటి? దానికి బేస్ ఏంటి? ప్రూఫ్ ఏంటి మనం నమ్మం గదా! సో, దానికి ప్రూఫ్ ఏంటి అంటే మన గ్రేట్ అప్లైనర్ మన మెంటర్ రమేష్ రావు సార్ 7వ తరగతి చదువుకుని ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు దాదాపు రూ. 2,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నారు. ఈ బిజినెస్ ద్వారా ఒక కారు కూడా తీసుకున్నారు. 7వ తరగతి చదువుకున్న వ్యక్తికి ఈ కంపెనీ నెలకి 2,00,000 పైన ఆదాయం ఇస్తుంది అంటే ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి ఒకసారి ఆలోచించండి. ఇంకొక మెంటర్ రామలక్ష్మణులో రాముడు అని చెప్తాను. సో, మనకి ప్రతి ఒక్క నిమిషము మన బాగోగులు చూస్తూ, మనకి గైడ్ చేస్తూ, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్న ఒక గ్రేట్ మెంటర్ అని చెప్తాను. సో, వైఎస్ఆర్ మాస్టర్ గారు మనకి ఈ బిజినెస్ ద్వారా నెలకి ఇప్పుడు దాదాపు రూ. 2,80,000 ఇన్కమ్ తీసుకుంటూ ఒక కారు కూడా అచీవ్ చేశారు. అందులో గొప్ప విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిందే. ఈ గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తూ ఒక గవర్నమెంట్ జాబ్‌ని కూడా ఆహ్, వదిలేసి రిటైర్మెంట్ చేసి ప్రెస్టీజ్‌ని ఫుల్ టైమ్ కెరియర్‌గా ఎంచుకుంటున్నారు అంటే ఈ బిజినెస్‌లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత డెప్త్ ఉంది, ఎంత అవకాశం ఉంది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో, మా గ్రేట్ అప్లైనర్ నందిని లక్ష్మి మేడం మొదలైనది మా అందరికీ కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న గ్రేట్ అప్లైనర్ లక్ష్మి మేడం 6వ తరగతి చదువుకున్న హౌస్ వైఫ్‌కి ఈ కంపెనీ ఇప్పుడు దాదాపు స్టోర్ నుంచి కానివ్వండి, టీమ్ నుంచి కానివ్వండి దాదాపు రూ. 1,50,000 పైన ఆదాయం వస్తుంది అంటే ఎందుకంటే గొప్ప అవకాశం దగ్గర ఉంది ఒకసారి ఆలోచించాలి. సో, దిస్ ఇస్ మీ అండి. సో, నేను ఈ బిజినెస్ ద్వారా కార్ ఫండ్ ద్వారా తీసుకున్న కారు. సో, చాలా గొప్ప లైఫ్ ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో గొప్ప గొప్ప విజయాలు నేను సాధించబోతాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో, పిఎస్ఆర్ సార్ ఒక ఫార్మా కంపెనీలో దాదాపు రూ. 1,50,000 సాలరీ తీసుకుంటున్న ఈ బిజినెస్‌ని జాబ్‌లో ఈ బిజినెస్‌లో ఉన్న తేడాని గమనించి ఈ బిజినెస్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ముందుకు తీసుకెళ్తూ దాదాపు రూ. 1,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నారు. అండ్ రామాంజనేయులు గారు, తర్వాత పుట్టి శ్రీనివాసరావు గారు. సో, అవినిగడ్డ, విజయవాడ చుట్టుపక్కల ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా తప్పకుండా హాజరయ్యి టీమ్‌ని ఆదర్శపరుచుకుంటూ గొప్ప లీడర్‌షిప్ విధానంలో టీమ్‌ని బిల్డ్ చేసుకున్న గొప్ప లీడర్ అని చెప్పొచ్చు. సార్ ఒక రిపోర్టర్‌గా పనిచేస్తూ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ఎంచుకొని సక్సెస్‌ని సాధించారు. పిగర్ల వెంకటేశ్వరరావు సార్. సో, ఒక బీఎస్సీ, బీఈడీ చదువుకొని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఒక టీచర్‌గా పనిచేస్తూ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ఎంచుకొని
కార్ అచీవర్‌గా ఉన్నారు. గొప్ప టీమ్ బిల్డ్ చేస్తా ఉన్నారు. అండ్ వీళ్ళని చూస్తే ఒక రోల్ మోడల్ కపులండి. ఖచ్చితంగా ఇద్దరు గవర్నమెంట్ టీచర్‌లుగా ఉండి చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటేనే ఇంకా ఏది అవసరం లేదు. మనం ఇంకా స్వర్గానికి వెళ్ళిపోయినట్టేనని భావిస్తుంటారు చాలామంది. కానీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్‌లుగా పనిచేస్తూ, ఎక్కడ గూడా టైము అటు పిల్లల్ని చూసుకుంటూ, ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు స్కూల్‌ని వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ఎంచుకొని చాలా గొప్ప ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తా ఉన్నారు. నాంచారి మాస్టారు, కుమారి మేడం వీళ్ళిద్దరు కూడా బిజినెస్‌లో పొటెన్షియల్ అర్థం చేసుకొని కార్యచూరుగా ఉన్నారు. సో, ఈ గొప్ప బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఇంకొక గ్రేట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పొచ్చు. లక్ష్మీ వెంకటరెడ్డి గారు. సో, గుంటూరు నుంచి చాలా గొప్ప ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తా ఉన్నారు. కార్యచివరిగా ఉన్నారు ఈ బిజినెస్ ద్వారా. సో, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో, నేను వెంకటరామయ్య గారికి సారీ చెప్తాను. ఇది పాత పీపీటీ సడెన్‌గా నాకు రాత్రి సార్ ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చూసుకోలేదు యాక్చువల్‌గా నా షెడ్యూల్. సో, వెంకటరామయ్య గారు కానివ్వండి, మిగతా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిజంగా ఐయామ్ రియల్లీ సారీ. గ్రేట్ లీడర్ వెంకటరామయ్య గారు రీసెంట్‌గా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌లో ఈ ఆర్గనైజేషన్‌లో ఒక గొప్ప సక్సెస్ సాధించి కేవలం 9 నెలల్లో ప్రాడ్ అచీవర్‌గా ఉంటూ ఒక గవర్నమెంట్ టీచర్‌గా చేస్తూ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ఎంచుకొని ముందుకెళ్తున్నారంటే గ్రేట్ కమిట్మెంట్ అని చెప్పొచ్చు. అట్లాంటి గొప్ప గొప్ప లీడర్స్ చాలా మంది మనకంటే క్వాలిటీ వ్యక్తులు ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా ఎంచుకొని వాళ్ళు వాళ్ళ కలల్ని సాకారం చేసుకుంటున్న గొప్ప ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. అయితే ఈ బిజినెస్‌లో ఉన్న గొప్ప విషయం ఏంటి అంటే పని చేస్తే వచ్చే డబ్బులు కాదు. మనం ఇంట్లో పడుకున్నా వచ్చే డబ్బుల్ని మనకి కంపెనీ అందిస్తుంది. సో, యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్. సో, మనం ఎంచుకున్న రంగాల్లో మన జాబ్ గానివ్వండి, చిన్న చిన్న బిజినెస్‌లు గానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తే పని చేస్తేనే డబ్బులొస్తాయి. బట్ ఇక్కడ వెస్టీజ్‌లో గ్రౌండ్ డైరెక్టర్ అనే ఒక హోదాకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం ఇంట్లో పడుకున్నా కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎందరో ఏదో కూడా మనకు చూపిస్తున్నారు. చూడండి నెలకి 2,00,00,000 సంపాదించే వ్యక్తి బిజినెస్‌లో ఉన్నాడు అంటే మనం ఇంకా ఆలోచించాలా? ఇంకా మనకి డౌట్స్ ఉండాలా? నెలకి 40,00,000 సంపాదించే వ్యక్తులు, నెలకి 22,00,000 సంపాదించే వ్యక్తులు, నెలకి 18,00,000 సంపాదిస్తూ కోటీశ్వరులు పెరిగిన కార్‌లో పెరిగే వ్యక్తులు మనకి బిజినెస్‌లో ప్రతి ఒక్క మీటింగ్‌లో కనబడతారు. సో, అట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మన కలలు సాకారం చేసుకునే దిశగా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఈ రోజు నుంచి మన లైఫ్ మారిపోతుంది. చాలా మందికి అపోహ ఏంటి అంటే ముందు జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులొస్తాయి. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు రావని చెప్పేసి కొంత అపోహలుంటాయి. ఇన్‌ఫాక్ట్ కొన్ని కొన్ని కంపెనీలో అది నిజం గూడా. బట్ మన కంపెనీలో ఇక్కడ ముందు వెనక అనేది ఏం లేదండి. ఎవరు కష్టపడితే వాళ్ళకి డబ్బులొస్తాయి. చూడండి ఇక్కడ మీకు లెఫ్ట్‌లో ఉన్న ఈ నలుగురు కూడా ఈ చందు సార్ కంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళు. కానీ వాళ్ళ నలుగురి కంటే చందు సార్‌కి ఇప్పుడు దాదాపు 6,00,000 పైబడి ఇన్‌కమ్ వస్తుంది అంటే ఇంతకంటే గ్రేట్ ఎగ్జాంపుల్. అంటే మనం కష్టపడితే మన కష్టం పైన ఈ బిజినెస్‌లో సక్సెస్ కావచ్చు అనే దానికి ఈ చందు సార్ ఒక మన న్యూ ఐకాన్ గ్రేట్ లీడర్ ఈయనే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో, మీ స్టేజ్ ద్వారా మీరొక స్టూడెంట్ అయితే లేకుంటే యంగ్ పర్సన్ అయితే ఇట్లాంటి ఒక గొప్ప సక్సెస్‌ని మీరు సాధించొచ్చు. 23 సంవత్సరాల కుర్రాడు వాళ్ళ మదర్‌కి బిజినెస్ ద్వారా కారుని గిఫ్ట్‌గా ఇస్తున్నాడు అంటే ఇంతకంటే గొప్ప సక్సెస్ ఇంకెప్పుడైనా చూస్తారా? 23 సంవత్సరాల పిల్లలు పబ్‌జీలు ఆడుకుంటూ కోర్సుల్లో ఈ బ్యాంక్ కోచింగ్‌లని అక్కడని, ఇక్కడని టైమ్ పాస్ చేసుకుంటూ ఫ్యామిలీకి భారంగా ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాము. వెస్టీజ్‌లో ఎట్లాంటి గొప్ప సక్సెస్‌ని సాధిస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించొచ్చు. కూరగాయలు అమ్మే వ్యక్తి ఈ బిజినెస్ ద్వారా ఇప్పుడు దాదాపు 4,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నారు. స్కూల్‌లో పనిచేసే ఒక ఆయన 5,30,000 ఇద్దరు తీసుకుంటున్నారు ఈ బిజినెస్ ద్వారా. సో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తెలంగాణలో ఒక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన కొడుకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొడుకు పేరు పైన ఐడీ వేసి ఇప్పుడు దాదాపు 8,00,000 పైన ఆదాయం తీసుకుంటున్నారు. తన కొడుకుని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చదువు కంప్లీట్ కాకుండానే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దిన గొప్ప లీడర్ లీలావతి మేడం ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. మన పిల్లల భవిష్యత్తు కూడా ఇదే విధంగా ఉండబోతుందండి. మీరు ఈ రోజు చేసే పని మీ పిల్లల భవిష్యత్తుని కూడా నిర్మిస్తుంది. సో, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఒక నార్మల్ పెయింటర్, ఒక నార్మల్ జిరాక్స్ సెంటర్ నడిపే వ్యక్తి, ఒక కార్పెంటర్ సో, ఏ విధంగా వాళ్ళ లైఫ్ మార్చుకున్నారనేది ఎగ్జాంపుల్‌గా మనం చూడొచ్చు. సో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడం అనేది చాలా మంది కల. అట్లాంటి ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా వాళ్ళు చేసే జాబ్‌లో అవసరాలు మాత్రమే తీరుతున్నాయి.
మన కలలు సాకారం చేసుకోవాలంటే వెస్టేజ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని దాదాపు ఒక డజన్ మంది పైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా చేసుకొని ఇప్పుడు వాళ్ళ కలలని సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి గొప్ప ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. అయితే వెస్టేజ్‌లో నాకు గొప్ప విషయం అందరం గూడా ఒక ఈ బిజినెస్‌లో పనిచేసే ప్రతి ఒక్క యూతుగా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదేంటంటే మనం చేసే హార్డ్ వర్క్ మనతోనే మన పిల్లల భవిష్యత్తును గూడా మన పిల్లల భవిష్యత్తును కూడా నిర్మించే అవకాశం మనకి బిజినెస్‌లో ఉందని 3 తరాల ఆదాయం ఉంది. 3 తరాల ఆదాయం ఉంది. ఇక్కడ అనిల్ కుమార్ గారు నేను చనిపోయే నాటికి రూ. 2,62,000 ఇన్‌కమ్ వస్తా ఉంటే, నేను చనిపోయిన తర్వాత కూడా నా ఫ్యామిలీకి 3,500,000 ఆదాయం వస్తాంది. ఎక్కడుందండి ఇంత గొప్ప అవకాశం? ఇట్లాంటి ఒక ఆర్థిక భద్రత మీ కుటుంబానికి మీ జాబ్ ద్వారా ఉందా? మీరు చేసే జాబ్ నుంచి మీ తర్వాత ఒక వ్యక్తికి ఏదైనా జరిగి ఆ వ్యక్తి లేకపోతే, అతను చేసే జాబ్ నుంచి ఆ ఫ్యామిలీకి ఒక్క రూపాయి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 3 తరాలు మనము, మన పిల్లలు, మన పిల్లలు గూడా ఈ బిజినెస్ నుంచి డబ్బు సంపాదించడానికి ఇప్పుడు మనిషి లేకపోయినా గూడా గొప్ప లైఫ్ అంటే మనిషి లోటు తీర్చలేము. కానీ మనిషి చేయాల్సిన దానికంటే 100 రెట్లు గొప్ప లైఫ్‌ని ఆ ఫ్యామిలీకి అందించే ఒక ఏర్పాటు ఈ బిజినెస్ మోడల్ ద్వారా వెస్టేజ్ సో వెస్టేజ్ ఎందుకు చేయాలనేది ఒక 2 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఎందుకు వెస్టేజ్ చేయాలంటే ఈ బిజినెస్ వెల్‌నెస్ ఇండస్ట్రీలో చాలా ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద కంపెనీగా మనం దీన్ని ఉత్తమమైన నాణ్యమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత పెట్టుబడి లేని వ్యాపారం ఇది. పార్ట్ టైమ్‌గా, ఫుల్ టైమ్‌గా మీ కంఫర్ట్‌ని బట్టి మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఒక పాసివ్ ఇన్‌కమ్ ఉందండి. పని చేస్తే వచ్చే కాదు, పని చేయకపోయినా పని చేయలేకపోయినా కూడా డబ్బు సంపాదించే అవకాశము ఈ బిజినెస్‌లో మిమ్మల్ని లీడర్‌గా తీర్చిదిద్దే ఒక ట్రైనింగ్స్ ఉంటాయి. ఒక మంచి ఆహ్, మెంటరింగ్ ఉంటుంది. మిమ్మల్ని తప్పకుండా మెయింటైన్ చేయడానికి. సో, ఇక్కడ దీర్ఘకాలిక ఆదాయాన్ని నిర్మించుకునే అవకాశం మనకి కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు ఇక్కడ మనం చేయాల్సినవి చాలా సింపుల్ విషయాలు. మనం ప్రొడక్ట్ వాడుకుంటాము. ఆ ప్రొడక్ట్ రిజల్ట్‌ని వేరే వాళ్ళకి మనకున్న కంఫర్ట్ టైమ్‌లో షేర్ చేస్తాము. తద్వారా టీమ్ వస్తుంది. తద్వారా మనం ఒక లీడర్స్‌ని బిల్డ్ చేస్తాము. దాంట్లో నుంచి మనకొక గొప్ప ఆదాయాన్ని కంపెనీ మనకిస్తుంది. సో, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇక్కడ చూడండి మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత లీడర్‌గా మారుస్తుంది. దాంతో మనకి రోజు డైలీ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. తర్వాత స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి. మనం చేసే పనికి రికగ్నిషన్ ఉంటుంది. తర్వాత సక్సెస్ సెమినార్స్ ఇవన్నీ కూడా కంపెనీ మనకి మన అప్లైనర్స్ మనకిచ్చే సపోర్ట్. దాంతో పాటు క్రమం తప్పకుండా ప్రొడక్ట్ వాడండి. టెస్టిమోనీస్ మీకు నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వ్యక్తుల్ని బిజినెస్‌కి పరిచయం చేయండి. తర్వాత ట్రైనింగ్స్‌కి హాజరు కండి. తప్పకుండా సిస్టమ్‌ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనం జీవితానికి సక్సెస్ అవుతాం. ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. మనం కూడా మనం ఈ బిజినెస్‌లో నిలబడగలిగితే ఖచ్చితంగా లక్షల రూపాయలు ఇన్‌కమ్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లల భవిష్యత్తును నిర్మించే అవకాశం మనకి. సో థాంక్ యూ సో మచ్. సో విస్టీజ్ ప్రపంచానికి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తాను. ఇంకా ఎవరైనా ఆలోచిస్తూ గోడ మీద పిల్లిలాగా ఉంటే గనక ఇమ్మీడియేట్‌గా ఇటువైపు దూకేయండి. మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత మీ అప్లైనర్స్, మీ మెంటర్స్, మీ సిస్టమ్ తీసుకుంటుంది. వెస్టీజ్ ప్రపంచానికి స్వాగతం. వెల్త్, హెల్త్, ఫ్రీడమ్ అన్నీ కూడా గొప్ప విషయాలు బిజినెస్‌లో ఉన్నాయి. సో థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు ద హోస్ట్.